అందరికీ నమస్కారం అండి. ఈ ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ముంబై అండర్ గ్రౌండ్లో భారీ టన్నెల్ నెట్వర్క్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఒక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే ఈ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రోడ్లపై వాహనాల రద్దీని తగ్గించడానికి అండర్ గ్రౌండ్లో భారీ టన్నెల్ నెట్వర్క్ను నిర్మిస్తామని తెలిపారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడడం జరిగింది. ముంబైలో రద్దీని పూర్తిగా తగ్గించడానికి అండర్ గ్రౌండ్లో టన్నెల్ నెట్వర్క్ పాతాళ్ లోక్ను సృష్టించనున్నాం. ప్రస్తుత రోడ్లకు సమాంతరంగా దీన్ని నిర్మించనున్నాం. మెట్రో కారిడార్లను కూడా అందుబాటులోకి తెస్తామని మరి సోమవారం అయితే మీడియాతో తెలపడం జరిగింది. అంటే దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఎక్కువగా మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మరి సోమవారం మీడియాతో మాట్లాడడం జరిగింది. ఎక్కువ రద్దీ ఉండడం వలన మరి అండర్ గ్రౌండ్ టన్నెల్ నెట్వర్క్ పాతాళ్ లోక్ను సృష్టించనున్నామని మీడియాతో అయితే చెప్పడం జరిగింది. ఇక హైదరాబాద్లో నారాయణ గ్రూపు ది వన్ స్కూల్ ప్రారంభం. అంటే ఆసియాలోనే అతిపెద్ద విద్యా సంస్థలో ఒకటైన నారాయణ గ్రూప్ మరో నూతన విద్యా సంస్థ ది వన్ స్కూల్ను హైదరాబాద్లో ఘనంగా ప్రారంభించడం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ వన్ స్కూల్ను రూపొందించింది. ఈ సందర్భంగా నారాయణ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి సింధూర నారాయణ మాట్లాడారు. అంటే విద్యార్థులు ఈ రోజులో కేవలం ఎక్కువ మార్కులు సాధిస్తే చాలదని అభిప్రాయపడ్డారు. అంతకు మించిన విమర్శనాత్మక ఆలోచన, వ్యక్తిత్వ వికాసం, సామాజిక జీవన నైపుణ్యాలు అవసరమని మరి డాక్టర్ పి సింధూర నారాయణ మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆసియాలోనే అతిపెద్ద విద్యా సంస్థలో ఒకటైన నారాయణ గ్రూప్ మరో నూతన విద్యా సంస్థ ది వన్ స్కూల్ను హైదరాబాద్లో ఘనంగా ప్రారంభించారు. మలేసియాలో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేసిందంట. ఎందుకనంటే పిల్లలపై సోషల్ మీడియా తీవ్ర ప్రభావం చూపుతున్నదని, వారి రక్షణ భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా మలేసియా ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ 16 ఏళ్ల లోపు వయసున్న పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, స్నాప్ చాట్, థ్రెడ్, టిక్ టాక్ వంటి సోషల్ మీడియాలో ఆ ఏజ్లోపు వారికి అకౌంట్లు ఉంటే తొలగించనున్నట్లు వెల్లడించడం అయితే జరిగింది. ఎందుకంటే మరి సోషల్ మీడియా వల్ల 16 ఏళ్లలోపు వయసున్న పిల్లలు మరి దానికే వాళ్ళు అంకితం కావడం జరిగింది. కాబట్టి 16 ఏళ్లలోపు వారి సోషల్ మీడియా బ్యాన్ను అమలు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మలేసియా కమ్యూనికేషన్ మంత్రి ఫాహిమీ ఫాజిల్ మీడియాకు అయితే వెల్లడించారు. అంటే యువత భవిష్యత్తు